హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి నా వాయిస్ ఇంకొంచెం ఎనర్జీ పెరిగింది అనుకుంటున్నారా? అదేం లేదండి. నేనైతే ఈరోజు ఒక ఫేమస్ హోటల్ కర్రీ అయితే చూపిపోతున్నాను. ఏదేదో ఎక్స్పెక్ట్ చేయకండి హోటల్ కర్రీ అంటే అక్కడ చేసిందని. ఏంటంటే వాళ్ళ హోటల్లో చాలా ఫేమస్గా అమ్ముతూ ఉన్నారు. సో అదైతే నేను అండ్ మా అమ్మ సజెషన్తో అండ్ మా వదిన సజెషన్తో ఇంట్లో అయితే చేసుకొని తినాలని ఫిక్స్ అయిపోయాను. సో అలా అయితే ఈ కర్రీ చేసాము. అదేనండి మసాలా వడ కర్రీ. వడ కర్రీ ఫేమస్ అన్నాను కదా, దేంట్లో ఫేమస్ అని చెప్పలేదు. దేంట్లో అంటే పూరీలో అండి. పూరీ వడ కర్రీ సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి మీరు కూడా. సో ఈ వడ కర్రీని అయితే ట్రిపుల్ ఆనంద్ భవన్ హోటల్ అయితే చాలా అంటే చాలా ఫేమస్గా అమ్ముతారు. అంటే ఇంట్లో పూరీ చేసుకొని ఇంకా కర్రీ మాత్రం అక్కడి నుంచి తెచ్చుకొని తింటూ ఉంటారు చాలామంది. సో వాళ్ళలో మేము కూడా ఒకటి అనమాట. ఇంకెందుకు ఫ్రెండ్స్, ఇంత మంచి కర్రీ, ఇంత ఫేమస్ అయిన కర్రీ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులో అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇందులో చెక్క, ఇందులో ఆనియన్స్ సన్నగా తరిగి వేసుకోవాలి. చెన్నై ట్రిపుల్ కెన్లో ఆనంద్ భవన్ అనే హోటల్ నుంచి అయితే మా అన్న వదిన మా అమ్మ వాళ్ళు టేస్ట్ చేశారు. అండ్ ప్రతిసారి ఇంట్లో పూరి చేసుకుంటారు, అక్కడ మాత్రం తెచ్చుకొని తింటారు కర్రీ అనేది. సో నేనైతే ఇంట్లో ట్రై చేయబోతున్నాను, అందువల్ల నేను టైటిల్ ఆనంద్ భవన్ వడ కర్రీ అని పెట్టాను ఫ్రెండ్స్. సో టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత మనము చూసారా వడలను ఇలా బాగా మెత్తగా నలుపుకోవాలి, లేదా చించైనా పెట్టండి. మా అమ్మ అయితే ఇలాగా మెత్తగా చేసేస్తుంది. వడ కర్రీ అనేది పూరీలోకి అయితే అదిరిపోతుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఫేమస్. అండ్ ఎక్కడ మా మీరు కొనేదా? ట్రిపుల్ కెన్లో అయితే ఒక అంగడి పేరు ఈ మసాలా అనేది జింజర్, గార్లిక్ అండ్ కొబ్బరి మిక్సీ పట్టుకుని ఉన్న మసాలా అన్నమాట. చూద్దాం ఎలా ఉంటుంది అనేది. చూసారా ఇలా మెత్తగా చేసి పెట్టుకోవాలన్నమాట. సో టమాటా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే కారం యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఇందాక అంటే మనం ఆల్రెడీ వడలో వేసుకుంటాం కదా, సో చూసుకొని సాల్ట్ అనేది వేసుకోండి. మసాలా వడ అనేది ఎలా ప్రిపేర్ చేయాలనేది కామెంట్ సెక్షన్లో అయితే లింక్ ఇస్తాను, ఖచ్చితంగా చూడండి మీలో ఎవరికైనా రాకపోతే. సో కారం అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే మసాలా యాడ్ చేసుకోవాలి. ప్రతిసారి మా అమ్మ కొబ్బరి అనేది కామన్గా వేస్తుంది ఫ్రెండ్స్ అన్నిట్లో. టేస్ట్ అనేది బాగా ఉంటుందంట. సో మరీ ఎక్కువ వేయదు, మీడియంగా వేస్తుంది అంటే. స్మెల్ అది అబ్బో. వాటర్ యాడ్ చేయరా? చేస్తా కొంచెం. సో జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడైతే మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. వడ అనేది వాటర్ ఎక్కువ లాగుతుందంట, ఐ మీన్ బాగా అబ్జర్వ్ చేసుకుంటుందంట. సో కొంచెం ఎక్కువగానే వేసుకోండి. సో ఇప్పుడైతే టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసుకొని ఏమైనా తక్కువ అయితే యాడ్ చేసుకోండి. ఏం తక్కువైందమ్మా? ఉప్పు చాలా. ఉప్పు ఆల్రెడీ దీంట్లో ఉంటుందా? ఓకే, మాకైతే ఉప్పు అనేది తక్కువైంది. అండ్ మీరు కూడా టేస్ట్ చేసుకొని చూసుకోండి ఒకసారి కారం అండ్ ఉప్పు. చూసారా ఇలా బాగా తెల్లుతున్నప్పుడు అయితే మనము
వడ బాగా ముక్కలు చేసుకుని మెత్తగా చేసుకున్నాం కదా, యాడ్ చేయాలి దాన్ని. ఆ మిశ్రమాన్ని ఇలా యాడ్ చేసుకోవాలన్నమాట. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. టేస్ట్ ఎలా ఉంటుంది? నార్మల్గా మసాలా కర్రీ నాకు టేస్ట్ తెలుసు, బట్ ఇందులో ఇలాగా ముక్కలు ముక్కలుగా చేసేసి మెత్తగా చేసేసి పూరీలో నంచుకుంటే అదిరిపోతుందంట. మా వదిన అయితే చాలాసార్లు చెప్పింది, నాకు సజెస్ట్ చేసింది ఒకసారి టేస్ట్ చేయని. సో నేనైతే ఈరోజు టేస్ట్ చేయబోతున్నాను, ఎలా ఉంటుంది అనేది చెప్తాను. సౌండ్ వినిపించిందా ఫ్రెండ్స్? అంత సూపర్గా ఉందంట. నేను ఇంకా టేస్ట్ అదే చేయలేదు, డైరెక్ట్ పూరీలో అయితే చేయాలనుకుంటున్నాను. సో చూసారా ఫ్రెండ్స్, ఇలా ఉన్నప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి. వాటర్ అనేది చాలా తక్కువగా ఉన్నాయి చూడండి. ఇప్పుడు కొంచెం నీళ్ళుగా ఉంది కదా, అది ఇంకా బాగా అబ్జర్వ్ చేసుకుంటుందంట. ఇంకోసేపటికి అంటే చల్లారే కొద్దీ మసాలా వడ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుందంట. చూద్దాము, కొద్దిసేపు అయిన తర్వాత నేను వీడియో తీసి పెడతాను. చూసారు ఫ్రెండ్స్, వడ అనేది టోటల్ వాటర్ని అబ్జర్వ్ చేసింది. ఇంకా మనం టేస్టీ పూరీలోకి వేసేసుకున్నాము. సో చూసారా వడ కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. పూరీలోకి చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీ ఇంట్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది పూరీలోకి అయితే ఎస్పెషల్లీ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.